మనకి మొన్న లాస్ట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంగ్లాండ్ మీద. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే చాలామంది కూడా విరాట్ కోహ్లీ లేనటువంటి లోటు స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు విరాట్ కోహ్లీ కనుక టీమిండియాలో కానీ లేదంటే ఇండియన్ కెప్టెన్గా కానీ ఉన్నప్పుడు సో చాలామంది అపోజిషన్ ప్లేయర్స్ ఇండియన్ టీంని సెలెక్ట్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. సో దాంతోపాటు మనకి ఫోర్త్ ఇన్నింగ్స్లో టైలెండర్స్ ఎవరైనా సరే బ్యాటింగ్ ఆడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా స్వయంగా తన బ్యాట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళకి బూస్టప్ ఇచ్చేవాడు. కానీ మన మ్యాచ్లో చూసుకుంటే అవన్నీ లేని లోటు అయితే స్పష్టంగా కనిపించింది మనకి. అందుకని చెప్పేసి మన మాజీ క్రికెటర్ అయిన మదన్ లాల్ సో ఆయన కూడా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడటం జరిగింది. అయితే అతను ఏమంటున్నాడు అంటే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు కదా, సో నా దృష్టిలో అయితే మళ్ళీ అతను రిటైర్మెంట్ వెనక్కి ఇచ్చేసి మళ్ళీ తిరిగి ఇండియన్ క్రికెట్ టీంలోకి వస్తే చాలా బాగుండిద్ది. సో మరి ఇప్పటికి కూడా ఏదో మించిపోయింది, ఇంకా నేను చాలా డేస్ అయిపోయింది కదా అని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పటికి కూడా ఏం మించిపోలేదు, మళ్ళీ ఇండియన్ క్రికెట్ టీంలోకి వస్తే చాలా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటు అతను ఇండియన్ క్రికెట్ టీంలో సో ఎంతో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు. సో మరి ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించి అతను గెయిన్ చేసిన నాలెడ్జ్ సంబంధించి ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం మార్గనిర్దేశం కనుక చేయగలిగితే ఆటోమేటిక్గా మన ఇండియన్ టీం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఇప్పటికీ అతనికి మించిపోయింది ఏం లేదు, అతను వస్తే మళ్ళీ ఇండియన్ క్రికెట్ టీం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిద్ది అనుకుంటున్నాను అని చెప్పేసి మరి మదన్ లాల్ కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు, విరాట్ కోహ్లీ మళ్ళీ తిరిగి రావాలా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.